మిత్రులందరికీ నమస్కారాలు. నేడు ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి న్యాయవాదుల సంఘం ఏదైనా ఉంది అంటే అది ఇచ్చాపురం బార్ అసోసియేషన్. తిరుపతి నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఈ చంద్రశేఖర్ వజ్రాల మా టీముతో ఇక్కడికి రావడం జరిగింది. ఏపీ న్యాయవాదుల సంఘానికి న్యాయవాదుల బార్ కౌన్సిల్కి ఎన్నికలు జరగబోతుంది 13/2/2026. దాంట్లో నేను చంద్రశేఖర్ వజ్రాల సీరియల్ నెంబర్ 21 అనే నేను మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను. మిత్రులారా, న్యాయవాది మిత్రులారా, నేను ఓపెన్గా అడుగుతున్నాను. నేను న్యాయవాదుల సంఘం కొరకే, న్యాయవాదుల వెల్ఫేర్ కొరకు, సంక్షేమం కొరకే నేను మెంబర్గా మరిలోకి వచ్చినాను. నేను పని చేస్తాను. నా యొక్క పూర్తిగా నా అజెండా కూడా చెప్పున్నాను. దాంట్లో ముఖ్యంగా మెడిక్లెయిమ్ గురించి చెప్పున్నాను. తర్వాత విశ్రాంత న్యాయవాదులు ఏదో ఇబ్బంది పడి ప్రాక్టీస్కి రానోళ్ళకి వాళ్ళకి స్టైఫండ్ ఏర్పాటు, పెన్షన్ ఏర్పాటు చేస్తా ఉన్నాను. ప్రతి నెల జూనియర్ న్యాయవాదులకు 5,000 నుంచి 10,000 రూపాయలు నెల వచ్చే ప్రయత్నం చేస్తాను నేను మెంబర్గా గెలిస్తే. అదేవిధంగా వెల్ఫేర్ స్టాఫ్ మీద గురి దేశంలో ఎక్కడా లేని విధంగా వెల్ఫేర్ స్టాఫ్ 250 రూపాయలు ఉంది, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని చెప్పినాను. న్యాయవాదుల సంఘాల్లో న్యాయవాదుల గ్రీవెన్స్ సెల్ని ఏర్పాటు చేస్తాను నేను మెంబర్గా గెలిస్తే. అదేవిధంగా యంగ్స్టర్స్కి ఏబీపీ ఎగ్జామ్స్, జడ్జి ఎగ్జామ్స్ సంబంధించి వాళ్ళకి ఆయా న్యాయవాదుల సంఘాల్లో శిక్షణ తరగతులు లేవు. నేను మెంబర్గా గెలిచిన వెంటనే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను. వెల్ఫేర్కి సంబంధించి దాదాపు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘంలో 9 లక్షలు మాత్రమే ఉంది. అది 15 లక్షలు ఆ పైన నేను పెంచే విధంగా నేను పోరాడుతా ఉన్నాను. దీనికోసమే అచంచలమైన ఆత్మవిశ్వాసంతో తిరుపతి నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణించి లాస్ట్ చిట్ట చివరి బార్ అసోసియేషను. ఇది విశిష్టాత్మక బార్ అసోసియేషన్ నాకు తెలిసింది. ఎందుకంటే బార్ అసోసియేషన్ ఎదురుగానే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఎక్కడా లేదు బార్ అసోసియేషన్ ఎదురుగా దేవుని బొమ్మ ఇక్కడ ఉంది. వస్తేనే అక్కడ వారికి మొక్కుని వచ్చినాము. నేను ఇక్కడ ఇచ్చాపురంలో ఈరోజు సమయం 11:30 అవుతుంది. ఇక్కడ అందరికీ ఓపెన్గా నేను న్యాయవాదులు మొత్తం ఏపీ కౌన్సిల్లో ఉన్న ప్రతి న్యాయవాదికి నేను కోరుకునేది ఏమంటే, నాలంటోడికి ఛాన్స్ ఇవ్వండి, నన్ను గెలిపించండి, అఖండ మెజారిటీతో మొదటి ప్రిఫరెన్స్ ఓటు ఇవ్వండి. నేను నా మాట మీద కట్టుబడి ఉంటాను. న్యాయవాదుల సంక్షేమానికి నేను పోరాడతాను అని ఈ ముఖంగా నేను చెప్తున్నాను. చిట్ట చివరిగా ఒకటి పూర్తి చేశాను మిత్రులరా. చాలామందికి బయట వాళ్ళ రంగాల్లో వాళ్ళకి వాళ్ళ కాలనీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ కాలనీ వాళ్ళకు ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చింది. అదేవిధంగా ప్రతి న్యాయవాదికి నేను వచ్చినానంటే మెంబర్గా గెలిస్తే ఈ కౌన్సిల్లో ఎంతోనే ఫస్ట్ గవర్నమెంట్ని కలిసి ఫ్రీగా కానీ లేదంటే గవర్నమెంట్ డబ్బుతో కానీ చాలా తక్కువ రేటుతో ప్రతి ఒక్కరికి సైట్ వచ్చేట్టుగా, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు వచ్చేట్టుగా నేను కృషి చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. నేను చంద్రశేఖర్ వజ్రాల మరొకసారి నేను మాట కట్టుబడి ఉంటాను. చంద్రశేఖర్ వజ్రాల ఇస్ ద బిలీఫ్ ఇస్ వజ్రాల. ధన్యవాదాలు, ఉంటాను.